Audio Jungle. Audio Jungle. చిర్రాకు పప్పు తెలుసా మీకు? చిరాకు పప్పు కాదు, చిర్రాకు పప్పు. మా వైపు అయితే ఈ ఆకుకూరని చిర్రాకు అంటారు. మరి ఇది అటువైపు దొరుకుతుందో లేదో, అన్ని చోట్ల దొరుకుతుందో లేదో నాకైతే తెలీదు. ఈ పప్పు అయితే చిర్రాకు పప్పు చాలా బాగుంటుంది. తోటకూర పప్పు ఇంకా పాలకూర పప్పు కన్నా కూడా ఈ చిర్రాకు పప్పు చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందన్నమాట. ఈరోజు అయితే చిర్రాకు పప్పు ప్రిపేర్ చేస్తున్నాము లంచ్లోకి. నార్మల్గా ఇప్పుడు తోటకూర పప్పు పాలకూర పప్పు ఎలా చేసుకుంటామో అలాగే ఈ చిర్రాకుతో పప్పు కూడా అలాగే సేమ్ అలాగే చేసుకుంటాము. డిఫరెన్స్ ఏం లేదు, కాకపోతే ఆకు మాత్రమే డిఫరెంట్. చిర్రాకు చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి ఆకు దొరికితే మీకు. మా వైపు అయితే బాగా దొరకదు అన్నమాట ఈ ఆకు. తెలుగు వాళ్ళ ఇళ్ళల్లో పప్పు చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా వీక్లో 2 times డెఫినెట్లీ ఉంటుంది. సో మనకి పప్పుకి చాలా అనుబంధం ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఈ విషయం. మామూలుగా మనం కుక్కర్లో పప్పు, ఆకు, పసుపు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ ఇంకా ఎర్రగడ్డ వేసి కుక్కర్ పెట్టేస్తాము. కానీ ఇక్కడ మా చెల్లి ఆకుకూర, పప్పు, ఇంకా పచ్చిమిరపకాయలు, చింతపండు మాత్రం వేసి కుక్కర్కి ఒక 4 విజిల్స్ ఉంచింది. తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని ఎనుపుకున్నదనమాట. తర్వాత పోపు వేసింది యాజ్ యూజువల్గా. అంతే, పప్పు అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా లంచ్ బాక్స్ దివికి పెట్టడం చూపిస్తున్నాను ఇక్కడ వీడియోలో. ఇక్కడైతే పప్పు ప్రిపేర్ అయిపోయింది. ఇంకా లంచ్ బాక్స్ పెడుతున్నాము దివికి. వైట్ రైస్ ఇంకా పప్పు సపరేట్గా పెట్టాము. ఇంకా ప్లేటు ఇంకా స్నాక్స్ పెట్టి లంచ్ బ్యాగ్లో అయితే పెట్టి క్యారియర్ వాడిని అయితే స్కూల్కి పంపించామన్నమాట. బస్సు వస్తుంది, బస్సులో పంపించాము. సో అంతే ఈరోజుకైతే విషయాలు. బాయ్ బాయ్.